తెలంగాణలో విద్యార్థుల ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇదే రోజు అంటే సాయంత్రము అశోక్ నగర్లో విద్యార్థుల భారీ బైఠాయింపుతో వారి నిరసన తెలియచేశారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో కూడా ఆ తర్వాత విద్యార్థులు గుమిగూడి రోడ్లపై వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. మరోపక్క విద్యార్థులు ఒక బ్యాచ్గా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసి తమ నిరసన వ్యక్తం చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ ముగ్గురు నాయకులు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కోరుతూ మోతీలాల్, మరోపక్క బక్క జెడ్సన్, అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా 10 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేశారు. అయినా కూడా ప్రభుత్వము ఏమాత్రము కనికరించకుండా, ఒక మెట్టు కూడా దిగకుండా పరీక్షలు నిర్వహించి తీరుతామని చెప్పి భీష్మించుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఎక్కడికక్కడ వారు నిరసన వ్యక్తం చేయడానికి పూనుకున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాము టెట్ క్వాలిఫై అయ్యి నెల మాత్రమే పూర్తి కావస్తోంది. తాము పూర్తిగా డిఎస్సి పరీక్షలకు సన్నద్ధం కాలేదు. అదేవిధంగా డిఎస్సి తర్వాత జరిగే గ్రూప్ 2 పరీక్షలకు కూడా తగినంత సమయం లేదు. గ్రూప్ 1 మెయిన్స్ రాసే వారికి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అవకాశం కనిపించడం లేదు అని కూడా విద్యార్థులు వాపోతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామే అనే బాధలో చాలామంది ఉన్నారు. అదేవిధంగా గత 10 ఏళ్లుగా నోటిఫికేషన్లో కరువవ్వగా ఇప్పుడు ఏజ్ బార్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ ఈసారి ఉద్యోగం సంపాదించకపోతే మరోసారి ప్రభుత్వం వేసే డిఎస్సి కావచ్చు, లేదంటే గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, వాటికి అర్హత సాధించలేము, అర్హతను కోల్పోతాం. కాబట్టి ఈసారి ఎలాగైనా తమ యొక్క జీవితాలని పదిలం చేసుకోవాలి, ఉద్యోగాలని సాధించాలనే లక్ష్యంతో వారు పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్రగా ప్రభుత్వం భావిస్తోంది, అదేవిధంగా వ్యాఖ్యానిస్తోంది. ప్రతిపక్షాలకు సంబంధించిన అంశము కాదు అని మరోపక్క విద్యార్థి నాయకులు, సాధారణ విద్యార్థులు వారు తెలియచేస్తున్నారు. ప్రతిపక్షాల కుట్ర కాదని వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ విధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ని ఆమోదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు సరిగ్గా వాళ్ళు పరీక్షల్లో మంచి ఉత్తమ ప్రదర్శన చేయలేకపోతే రేపు వాళ్ళు నిరాశ నిస్పృహలంతా కూడా ప్రస్తుత ప్రభుత్వం మీదనే వ్యక్తం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీయో వల్లనో తమకు నష్టం జరగలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క మొండి వైఖరి వల్లనే తమకు నష్టం జరిగిందని భవిష్యత్తులో విద్యార్థి లోకమంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కారణం ఏదైనా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి ఇందులో రాజకీయ పక్షాల యొక్క డిమాండ్ లేదు కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థుల డిమాండ్స్ పట్ల సానుకూలత నిర్ణయం తీసుకోవాలని కూడా విద్యార్థులు ముక్త కంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.